മധുരകുണ്ടമായി പങ്കജനയന മാമകാത്മാവൊരു 18ാം പടിയായി 18ാം പടിയായി. శబరిమల తీర్థయాత్ర రోజులైన మండల కాలంలో త్రిశూర్ మలప్పురం జిల్లాలలో జరిగే సాంప్రదాయ పూజా విధానమే పాన. ప్రాంతీయ ఆచారాల ప్రకారం దేశపాన, పానతుళ్ళల్, పానపెడుత్తం, పాన నృత్యం అనే పేర్లు కూడా ఈ సాంప్రదాయ కళలకు ఉంది. దేవాలయాల్లో గాని గృహాల్లో గాని చేసే ఈ పూజకు లేత కొబ్బరి ఆకులు, అరటి దూటలతో అలంకరించిన పందిరిలో పాన జరుగుతుంది. ఒక మండల కాలంలో వ్రతం ఆచరించి పాన పూజను నిర్వహిస్తారు. పంచవర్ణ రంగులతో గీసిన భద్రకాళి, వేటక్యురమగన్ శాస్త్ర రంగవల్లి చుట్టూ వాయిద్యాలు, నాట్యాలతో రంగవల్లి పూజ జరుపుతారు. అభీష్ట సిద్ధి, అష్టైశ్వర్యాలు పాన పూజ చేయడం వల్ల లభిస్తుందని ఇక్కడి నమ్మకం. నాట్యంతో జరిగే ఈ సాంప్రదాయ నృత్యం చూపలను ఎంతగానో ఆకర్షిస్తుంది. పూజ అనంతరం నాట్యం చేస్తూనే పూజ మంటపం కూల్చేస్తారు. తర్వాత జరిగే గురిది తర్పణముతో ఉత్తర కేరళ సాంప్రదాయ పూజపాన ముగుస్తుంది. శబరిమల క్షేత్రం 18ాంబాడి కింద ఉంటుంది. అగ్నిగుండం ఎప్పుడూ మండుతూ అగ్ని శిఖలను వెదజల్లుతూ ఉంటుంది. అయ్యప్ప స్వామికి ప్రీతిపాత్రమైన నెయ్యితో అభిషేకం పూర్తయిన పిమ్మట మిగిలిన కొబ్బరి చిప్పలు ఈ గుండంలో అర్పిస్తారు. జీవాత్మ అయిన నెయ్యిని భగవంతునికి అర్పించి శరీరానికి ప్రతీకమైన చిప్పలను గుండములోకి వేసి భగవంతునిలోకి ప్రవేశించడమనే మహనీయ సంకల్పం ఇదే.
శైవ వైష్ణవ తత్వాలు ఒకటిగా చేస్తూ శ్రీ అయ్యప్ప స్వామి మానవ రూపములో ఈ భూమిపై వెలిశాడు. సకల చరాచర సృష్టికి భూతనాథుడిగాను, ధర్మాన్ని పరిరక్షించడానికి ధర్మశాస్త్రగా అవతరించి శ్రీ అయ్యప్ప స్వామి శబరిమల క్షేత్రములో వెలసినాడు. దేహానికి, మనసుకి, ప్రపంచానికి నాథుడైన భగవంతుడు ఈ సన్నిధికి వచ్చే తన భక్త జనాలను జీవితములోని మహాక్లేశాల నుండి, అజ్ఞానాంధకారము నుండి రక్షించి తన ఆత్మ సామ్రాజ్యములోనికి తీసుకువెళుతున్నాడు. అందుకే ఈ దైవ సన్నిధిలోని ధూళి స్పర్శ కూడా జన్మ జన్మల సుకృతమే. అయ్యప్ప స్వామి జననం వృశ్చిక లగ్నం, పంచమీ తిథి, ఉత్తర నక్షత్రమని నమ్మకం. అందుకే వృశ్చిక మాసములో ఉత్తర నక్షత్రములో ధ్వజారోహణ జరుగుతూ ఉండేది. కానీ మండల కాల జనసందోహం కారణం చేత ధ్వజారోహణలో మార్పులు చేశారు. శబరిమల క్షేత్ర ఉత్సవం 10 రోజులు జరుగుతుంది. తొమ్మిదవ రోజు ఉత్సవం పళ్ళివేట. ఇందులో బాణం, విల్లు ధరించిన అయ్యప్ప విగ్రహం ఏనుగుపై ఊరేగిస్తారు. వేటకు వెళ్లే అయ్యప్ప వెనుకనే పరివారం ఉండేవారట. ఈ పళ్ళివేటలో అయ్యప్ప చరిత్రలో ఉన్న శాస్తావందనం మొదలు ప్రతిష్ఠ దాకా ఉన్న 576 శ్లోకాలను వేటలో చదువుతారు. పళ్ళివేటలో అంటుకున్న అశుద్ధి పోవడానికి భగవంతుడు ఆ రాత్రి క్షేత్రం బయట తయారు చేయబడిన మొలకెత్తిన నవధాన్యములపై శయనిస్తాడు. పళ్ళివేట్ట తర్వాత రోజే
శబరిమల దేవాలయంలోని ప్రసిద్ధిగాంచిన ఆరాట్. గజారూఢుడై అయ్యప్ప స్వామి స్నానానికై పంభానదికి బయలుదేరుతారు. తంత్రి, మేల్సాంది, మిగిలిన వైదిక బ్రాహ్మణులు భగవంతుని అనుసరిస్తారు. పంపా తీరములోని అర్చన అభిషేకం తర్వాత అయ్యప్ప స్వామి గంగా చైతన్యం నిండిన పుణ్యనది పంపలో స్నానమాచరిస్తాడు. అఖిలాండేశ్వరుని దివ్య శరీరాన్ని తాకిన పంపా జలంలో లెక్కలేనంత స్వామి భక్తులు స్నానమాచరిస్తారు. ఈ సమయంలో భగవత్ చైతన్యం నిండిన కృష్ణపక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఆ తరువాత పంపా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి అయ్యప్పను ఆహ్వానిస్తారు. సకల చరాచర ప్రకృతికి నవచైతన్యాన్ని ప్రసాదించి క్షేత్ర ప్రాంగణంలోని తిరిగి వస్తున్న అయ్యప్ప విగ్రహాన్ని దించి ఊరేగించి అయ్యప్ప విగ్రహ పూజానంతరం 10 రోజులుగా సాగిన శబరిమల ఉత్సవం ముగుస్తుంది.